యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అన్నారు పెద్దలు. ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని అర్థం. ఏ ప్రభుత్వం అయితే మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందో, ఏ ప్రభుత్వం అయితే మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తుందో, ఏ ప్రభుత్వం అయితే నారీమణులను ముందు వరుసలో నిలబెట్టి ప్రోత్సహిస్తుందో, ఏ ప్రభుత్వం అయితే వాళ్ళ ప్రతిభను చాటి చెప్పే అవకాశం ఇస్తుందో అప్పుడే మహిళకు మహోదయం, ప్రగతికి ఉషోదయం, రాష్ట్రానికి అభ్యుదయం. ఏ క్షణాన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారో ఆ క్షణం నుంచి అన్ని రంగాల్లో మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో, ప్రగతిలో వారిని భాగస్వాములను చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇటు సంక్షేమంలో అటు అభివృద్ధిలో మహిళలకు పెద్దపీట వేస్తూ వారికి సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం, మరి మీరు సిద్ధమా? నాటి చంద్రబాబు ప్రభుత్వం మహిళల్ని నమ్మించి మోసం చేస్తే నేటి జగన్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో మహిళా సాధికారిత సాకారమవుతోంది. 2014లో చంద్రబాబు డ్వాక్రా రుణాలు ఎగ్గొట్టి మహిళలకు తీరా అన్యాయం చేశారు. ఏకంగా 14,000 కోట్లు ఎగ్గొట్టారు. అంతేకాదు సున్నా వడ్డీని కూడా ఎగ్గొట్టారు. సున్నా వడ్డీ విషయంలో సున్నం కొట్టారు. అవునా కాదా? కానీ సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రతి మహిళను భాగస్వామ్యం చేస్తున్నారు. అది అమ్మ ఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, లేదా వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, జగనన్న వసతి దీవెన, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా, జగనన్న తోడు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకంలోనూ జగన్ సర్కార్ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో ప్రతి మహిళను భాగస్వామ్యం చేస్తున్నారు. వాటి ద్వారా మహిళలు పొందినటువంటి లబ్ధి ఎంతో నేను చెబుతాను వినండి. వాస్తవం లేకపోతే నిలదీయండి, అసత్యమైతే మీరు ప్రశ్నించండి. అమ్మ ఒడి ద్వారా ప్రతి ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పటి వరకు అందించిన లబ్ధి ఎంతో తెలుసా? 26,067 కోట్లు. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకు అందించిన ఇళ్ల పట్టాలు అక్షరాల 31,19,000. ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రాంతాన్ని బట్టి 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు కూడా లబ్ధి చేకూరుతోంది. ఇప్పుడు అక్క చెల్లెమ్మల చేతుల్లో ఉన్న సంపద అక్షరాల 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా బ్యాంకులకు చెల్లించాల్సిన 25,571 కోట్ల రుణాన్ని చెల్లించి ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేర్చింది జగన్ ప్రభుత్వం. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల మధ్య గల మహిళలకు ఏటా 15,000 చొప్పున 75,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటి వరకు అందిన లబ్ధి అక్షరాల 2,29,00,000 కోట్లు. ఈబీసీ నేస్తం కింద 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఏటా 15,000 చొప్పున ఇప్పటి వరకు చేకూర్చిన లబ్ధి 1,257 కోట్లు. వైఎస్ఆర్ చేయూత ద్వారా 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారికి 18,750 చొప్పున 4 ఏళ్లలో 75,000 అందించారు. ఇప్పటి వరకు అందినటువంటి లబ్ధి 14,129 కోట్లు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంతో వడ్డీ భారం తగ్గిస్తూ ఇప్పటి వరకు అందించినటువంటి లబ్ధి 4,000 కోట్లకు పైమాటే. కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద 56,194 మంది వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన మొత్తం ఇవాల్టి వరకు 427,27,00,000. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అక్క చెల్లెమ్మలకు, అవ్వలకు ప్రతి నెల 3,000 చొప్పున ఇచ్చినటువంటి అందించినటువంటి లబ్ధి 55,922 కోట్లు. ఇక మహిళా సాధికారత కోసం జగన్ చేసిన కృషికి సంబంధించి గణాంకాలతో సహా మీకు వివరించబోతున్నాను. అందులో వాస్తవం ఉందో లేదో, అవునో కాదో మీరే నిర్ణయించండి. ఏ తల్లికి తన బిడ్డల చదువు భారం కాకూడదని అమ్మ ఒడి పథకంతో ప్రతి ఏటా 15,000 అందిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. అవునా కాదా? అక్క చెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఏకైక సీఎం ఈ దేశంలో వైఎస్ జగన్ మాత్రమే. అవునా కాదా? ఆడబిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి వారి చదువైనా, వారి పెళ్లిళ్ళైనా, ఆ తరువాత సొంత కాళ్లపై నిలబడేందుకు ఇళ్లైనా అందిస్తున్నటువంటి ఏకైక సీఎం జగన్ మాత్రమే. అవునా కాదా? మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా యాప్ను తీసుకొచ్చి వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఏకైక సీఎం జగన్ మాత్రమే. అవునా కాదా?
దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వ్యవస్థ తీసుకొచ్చి మహిళల భద్రతకు భరోసా ఇస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. అవునా కాదా? గ్రామ వార్డు సచివాలయాల్లో 15,000 మంది మహిళా పోలీసులను నియమించి మహిళా భరోసా కల్పిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. అవునా కాదా? రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టర్లు 50% మహిళలకు కేటాయిస్తూ చట్టం చేసిన ఏకైక సీఎం జగన్ మాత్రమే. అవునా కాదా? నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లుగా 51%, రాజకీయ పదవుల్లో 50%కి పైగా మహిళలకు పట్టం కట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే. అవునా కాదా? రాష్ట్ర కేబినెట్ లో 4 మహిళలకు చోటు కల్పించి మహిళా సాధికారతపై తన చిత్తశుద్ధిని చాటుకున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. అవునా కాదా? సంక్షేమ పథకాలతో డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో మహిళలకు 2,66,772 కోట్లు అందించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. అవునా కాదా?